ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత బాగున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లి స్వరం అనుదిన వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను. మీరు వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడినై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానిక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండినట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేది. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహ్యించుకుందురు. మీ నిమిత్తము నేను ఎలాగున చేయుట లేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మను నివసింపజేయునాడు. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగపడిన భూమి సేద్యం చేయబడును. పాడైన భూమి ఏదేను వనం వలె ఆయననియు పాడుగాను నిర్జనముగాను ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో పాడైపోయిన పరిస్థితులు, పంట లేని పరిస్థితులు, అన్యజనుల మధ్యలో కరువు అనుభవిస్తున్న పరిస్థితులని దేవుడు తీసివేసి మనకి సమృద్ధినిస్తానని అంటున్నాడండి. అయితే రాతి గుండెని మీలో తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను. పాత హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎందుకనంటే మత్తయి సువార్తలో రాతి నేల పడిన విత్తనాలు మొలకెత్తినాయి కానీ అవి ఎండ తగలగానే మాడిపోయినాయి. ఎందుకని? రాతి హృదయంలో ఎంత వాక్యం, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని మీటింగులకి వెళ్ళినా, ఎన్ని వాక్యాలు విన్నా ఆ కొంతసేపే స్పిరిచువల్ సైన్ ఫేస్లో ఎంతో ప్రశాంతత వస్తుంది. కానీ ఇంటికి రాగానే మరలా ఆ రోత అనుభవాలు, పాత అనుభవాలు, మారు మనసు లేని అనుభవాలు, ఆ కక్ష సాధింపు మనస్తత్వాలు కలిగి ఉండటం వల్ల ఏమైపోతుంది? వాక్యం వారి హృదయంలో క్రియ చేయట్లేదు. కోపానికి పగకి చోటు ఇవ్వటం వల్ల మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని మరలా జన్మింపజేసిన బ్రతికించనని లేఖనం తెలియజేసినట్లుగా మన స్వభావాల గురించి మనం సిగ్గుపడి పశ్చాత్తాపడినప్పుడు రాతి మనస్సు మనలో తీసివేసి వాక్యం బ్రతికించే వాక్యం మన హృదయంలో క్రియ చేయకుండా, ఆత్మ ఫలాలు ఫలించకుండా, ఈ వేరు ప్రేమ అనే వేరు, సమాధానం అనే వేరు, క్షమాపణ అనే వేరు, ఆత్మ ఫలం అనే వేరు లోతుకి లేనందున మరి ఆ వాక్యం హృదయంలో ఆ రాతి గుండెలు ఏమైపోతుందంటే ఎండ రాగానే, ఒక కష్టం రాగానే, ఒక ఇబ్బంది రాగానే ఆ పాత స్వభావం మరలా బయటపడటం వల్ల, ప్రాచీన స్వభావం వాక్యం క్రియ చేయకపోవటం వల్ల ఆ ప్రవర్తన గూర్చి కరువు, దరిద్రత, శాపాన్ని అనిపిస్తున్నారండి. ఎప్పుడైతే ప్రాచీన స్వభావాన్ని తొలగించుకుని మధురమైన స్వభావాన్ని ధరించుకుని క్రీస్తు కలిగిన నూతన మనస్సు ధరించుకుని ఆ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఆ క్షమించే, ఓర్చుకునే, సహించుకునే, భరించుకుని అవమానపరుస్తున్న, తృణీకరిస్తున్న క్షమించే మనసు మనం ధరించుకున్నప్పుడు అన్యజనులు మనకున్న కరువును గురించి, దరిద్రాన్ని గురించి ఉన్న నింద తొలగించి దేవుడు మరలా మనకి పంట పొలాల్లో సమృద్ధైన ధాన్యాన్ని ఇస్తారు. వృక్షాలు నాటి ఫలాలను ఇస్తారు. అన్యజనులు మనకు ఉండిన నిందను తీసివేస్తానని మాట ఇచ్చాడు. అయితే రాతి గుండె మనలో లేకుండా మనం తీసేసుకోవాలండి. రాతి గుండెని దేవుడే తీసేస్తాడు. నూతన స్వభావం, నూతన హృదయాన్ని మనకి ఇవ్వాలి. లేకపోతే ఆ ప్రాచీన స్వభావాలు, ప్రాచీన అనుభవాలు మనం నడిపించబడతాం. ఆ శాపాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కనుక ఎప్పుడైతే క్రీస్తు కలిగిన మనసు మనలోనికి వచ్చిందో ఆ రాతి గుండె మనలో తీసివేయబడి
ఎవరైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించినని చాలా మందిని చూస్తామండి. రాతి గుండె పాదు, పాత స్వభావాలు, ఆ పాత ఆవేశాలు, ఎంతకాలం భక్తి చేసిన అదే కోపం, ఆ కొంతసేపే స్పిరిచువల్ సైనింగ్ ఫేస్లో, తర్వాత మరలా కరుకుదనం, మూర్ఖ స్వభావం ఆగిపోవటం వల్ల అన్యజనుల మధ్యలో నిందించబడుతూ అవమానకరంగా నడిపించబడుతూ ఉంటారు. నువ్వు ఆత్మీయుడిగా ఉన్న, ఆత్మీయురాలుగా ఉన్న, కొంతకాలం అవమానంగా నడిపించబడుతున్నా నీలో ఆ నిందన, అవమానాన్ని నా దేవుడు తీసివేసి సమృద్ధి అయిన ధాన్యమును, ఫల వృక్షాలను ఇచ్చి నా దేవుడు పోషించి అన్యజనుల్లో నీకు నాకు ఉండిన నిందను తీసివేసి సమృద్ధి అయిన దేవుని పితరులకు మనం పెట్టే స్థితిలో పితరులకి ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చును గాక. అయితే రాతి గుండెని తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తానన్న ఆ దేవుని కృప మనకి నూతన స్వభావం, నూతన హృదయం కలిగినట్లుగా అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, కరువును గూర్చిన అన్యజనులు మాకుండిన నిందని మీరు కొట్టివేసి మరలా మాకు పంట భూమిలో ప్రభా సమృద్ధి అయిన ధాన్యాన్ని, నేను ఫలవృక్షాలను మీరు నాటి ప్రభా ఫలభరితమైన అనుభవాల్లో సమృద్ధితో మమ్మల్ని నింపి అన్యజనులు ఉండిన నిందను తొలగించి ప్రభా వీరి దేవుడు ఏమయ్యాడు వీరు అని అన్నట్లుగా కాకుండా యెహోవా వీరిని ఆశీర్వదించిన అన్నట్లుగా వారి నోట పలికేటట్లుగా మా ప్రవర్తన, మా స్వభావాల గురించి మేము పశ్చాత్తాపడి సిగ్గుపడి వాటి నుండి విడుదల పొంది ప్రభా ప్రాచీనమైన అనుభవాల నుండి విడుదల పొంది నవీన స్వభావం ధరించుకుని పరిపూర్ణమై పరిశుద్ధమై ప్రభు నీ కొరకు ప్రకాశించే కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.